అం- అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూట్కూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం పెంటూరు గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామంలో సుమారుగా ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చాము. దానధర్మ ట్రస్ట్ నుంచి కార్తికేయ స్వామి దేవాలయాన్ని విగ్రహదాతలుగా ఉన్నవారికి చూపిద్దామని వచ్చాము. సో ఇక్కడ అతి పురాతనమైనటువంటి స్వయంభూగా చెప్తున్నటువంటి శివాలయం అండి ఇది. సో ఈ శివాలయం అమ్మ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ దేవాలయం కట్టి? ఓకే. సో ఇది వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 100 సంవత్సరాలు దాటుతుంది అంటున్నారు కానీ బట్ ఇది కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం. సో చాలా లోపలికి ఉంది స్వామివారి విగ్రహం. సో చాలా చక్కగా పురాతనమైన దేవాలయం. నేను అనుకోవటం కనీసం ఇది ఒక 200-300 సంవత్సరాలు పై మాటే ఉంటుంది. సో పక్కనే ఒక చిన్న చెరువు కూడా ఉంది. బయటకు వెళ్తున్నా చూపిద్దాం. నందీశ్వరుడు కూడా పెద్ద నందీశ్వరుడు. సో సహజంగా ఇంత నందీశ్వరుడు అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అయి ఉండొచ్చు. సో తర్వాత ఇదే ప్రాంగణంలో ఈ క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అది కూడా చూపిస్తాము. సో ఇటువైపు వస్తే కార్తికేయ స్వామివారి వల్లీ దేవసేన సమేత శ్రీ కార్తికేయ స్వామివారి దేవాలయం అది. సో ఇది వచ్చేసి నవగ్రహ మండపం. సంవత్సరన్నర కాలం ముందల కట్టుకున్నారు ఈ నవగ్రహ మండపాన్ని. వెనకాల శివాలయం ఉంది. సో ఈ నవగ్రహ మండపాన్ని 2022లో కట్టుకున్నారు. సో అలాగే ఇక్కడ 3 గ్రామ దేవతల దేవాలయాలు కట్టుకున్నారండి. సో నేను ఎప్పుడు 3 గ్రామ దేవతల దేవాలయాలు చూడలేదు. సో ఈ అమ్మవారి పేరు శ్రీ గోసరమ్మ తల్లి అమ్మవారు. సో అలాగే ఇక్కడ 2 అమ్మవారి పేరు శ్రీ పాతపట్నం తల్లి గ్రామదేవత. 3 గ్రామదేవత పేరు కొత్తమ్మ తల్లి గ్రామదేవత. సో ఈ 3 గ్రామదేవతల దేవాలయాలు కూడా ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. సో 3 గ్రామదేవతలకి సంబంధించినటువంటి 3 పోతురాజులని పెట్టారు. ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యం. అలాగే పక్కన చెరువు ఉంది. సో చెరువు పక్కన ఇది కోనేరా ఒకప్పుడు? కోనేరు, చెరువు కాదు ఇది కోనేరు. సో ఇది కోనేరు ఉంటుందంటే శివాలయం అతి పురాతనమైన శివాలయం ఉంటుంది డెఫినెట్గా అది. సో చాలా చక్కగా కట్టుకున్నారు. చిన్న ఊరైనప్పటికీ ఈ దేవాలయం చూస్తే మీరు అచ్చెన్నాయుడు గారు కూడా కొంత ఫ్లోరింగ్కి సపోర్ట్ చేయడం జరిగినట్లుంది. అలాగే ఇక్కడ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవాలయం చూపిస్తాము. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. సో దానధర్మ ట్రస్ట్ తరపున పోయిన సంవత్సరం విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఈ దేవాలయానికి. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం ఉంది పైన. సో అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి మాలలు వేసుకుంటూ 40 రోజులు కూడా దీక్ష కార్యక్రమాలు చేపడతారు. చక్కగా కేరళ స్టైల్లోనే కట్టుకున్నారు. సో అలాగే ఇక్కడ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉందండి. సో శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. సో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది కూడా ముందరగానే కట్టుకున్నారు. సో ఇది చాలా చక్కగా ఉంది క్షేత్రము. చిన్నదైనప్పటికీ చక్కగా అనువుగా కట్టుకున్నారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి విగ్రహం చూపిస్తాము. నమస్కారం. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది. అది అందరూ కూడా దర్శించుకోండి. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. జై శ్రీరామ్ అండి.